పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. మార్చి 26న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించడంతో అభిమానులు సందడి మొదలైంది. అయితే సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటున్న తరుణంలో బుక్ మై షోలో కనిపిస్తున్న సినాప్సిస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి మొదటి నుంచి ఈ సినిమా విజయ్ నటించిన తేరీ రీమేక్ అని వార్తలొచ్చాయి. కానీ దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఇది రీమేక్ కాదని, కేవలం స్ఫూర్తి మాత్రమేనని చెప్తూ వచ్చారు. అయితే తాజాగా బుక్ మై షోలో కనిపిస్తున్న స్టోరీ లైన్ దాదాపు తేరీ తరహాలోనే ఉండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి ఒక పక్క ఒరిజినల్ మాస్ సినిమా ఆశిస్తున్న ఫ్యాన్స్ కు మళ్లీ రీమేక్ ఛాయలు కనిపిస్తూ ఉండడం మింగుడు పడ్డం లేదు. సాధారణంగా బుక్ మై షో వంటి ప్లాట్ఫామ్స్ లలో సినిమాల రిలీజ్ కు ముందు ఇలాంటి స్టోరీ లైన్స్ యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ సినిమా టీజర్ లేదా ట్రైలర్ విడుదలయ్యాక వాటిని మారుస్తూ ఉంటారు. ఉస్తాద్ విషయంలో కూడా అదే జరుగుతుందని, హరీష్ శంకర్ తన మార్పులతో ఒక కొత్త కథని చూపిస్తారని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ లైన్ నిజమైతే మాత్రం అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో అని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఉస్తాద్ అసలు కథ ఏంటో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.